W ప్రొఫెషనల్ యూనివర్సిటీ దాదాపు 2000 మందికి పైగా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారనేది కూడా అధికారికంగా అందుతున్న సమాచారం. వారందరినీ కూడా వారి స్వస్థలాలకు చేర్చేందుకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో చదువుకుంటున్న మీరు అన్నట్లుగా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను సేఫ్ గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్ గా ఇటు పంజాబ్ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లోనే మనకు బ్లాక్అవుట్స్ కానీ లేదా డ్రోన్స్ ఎగురుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో కూడా ఆందోళన ఉంది. వారి మాటలు వింటుంటే మనకు సో మొత్తం ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఎంతమంది వరకు ఉండొచ్చు, వారందరినీ కూడా తరలించబోతున్నారా, దానికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? ఎస్ శ్రీహరి, మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ భవన్ తెలంగాణ భవన్ ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లకు పెద్ద ఎత్తున కూడా కాల్స్ వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో చదువుకుంటున్న ముఖ్యంగా తెలుగు పిల్లలు కావచ్చు, అదేవిధంగా పంజాబ్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు. దాదాపు ఒక పంజాబ్లోనే 2000 మంది విద్యార్థులు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. వారందరినీ తరలించడం బై రోడ్గా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ప్రస్తుతానికైతే జమ్మూ కావచ్చు పంజాబ్ కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళలో మాత్రమే కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఉదయం పూట మాత్రం సేఫ్ జోన్గానే ఉన్న పరిస్థితి నెలకొంది. వారందరినీ కూడా బస్సుల్లో కావచ్చు వివిధ వెహికల్లో కూడా వారందరినీ కూడా వారి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా కూడా ఇప్పటికే అటు యాజమాన్యాలు కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీలకు సంబంధించిన యాజమాన్యాలు కూడా ఆదేశించిన నేపథ్యంలో విద్యార్థులంతా కూడా వారందరినీ కూడా కొంతమందిని ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్కి తీసుకొస్తుంటే మరి కొంతమంది నేరుగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులు 50 మందికి పైగా కూడా వారు ఆంధ్రప్రదేశ్ భవన్ చేరుకున్నారు. అందులో ఇప్పటికే 10 మంది విద్యార్థులని వారి స్వస్థలాలకు పంపించేందుకు కూడా భవన అధికారులు ఏర్పాటు చేస్తారు. మరో 40 మందికి ఇక్కడే షెల్టర్ ఇక్కడే అకామిడేషన్ ఏర్పాటు చేసి వారందరూ కూడా భోజన సదుపాయాన్ని కూడా కల్పించి అనంతరం విద్యార్థులని తిరిగి వారి స్వస్థలాలకు పంపించేందుకు కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు తెలంగాణకు సంబంధించిన విద్యార్థులంతా కూడా ఇప్పటికే కొంతమంది ఢిల్లీ చేరుకున్నారు. వారికి సంబంధించిన ట్రావెల్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు వారి స్వస్థలాలకు పంపించేందుకు కూడా అటు భవన్కి సంబంధించిన రెసిడెంట్ కమిషనర్ గౌరవపాల్తో పాటు ఆంధ్రప్రదేశ్ భవన్కి సంబంధించిన రెసిడెంట్ కమిషనర్తో పాటు అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొంత బార్డర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో శ్రీనగర్ ఎస్పెషల్లీ పంజాబ్లో ఉన్న విద్యార్థుల్ని మాత్రం వెంటనే తిరిగి